చిన్న దెబ్బ తాకినా పేరెంట్స్ తట్టుకోలేరు. అలాంటిది ఒక పసిబిడ్డను తల్లి కళ్ళెదుటే ఓ వ్యక్తి అమానుషంగా కొట్టడం, సిగరెట్లతో కాల్చడం చూస్తూ ఉంటే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ బాబును అలానే కొట్టు, చచ్చేలా కొట్టు అంటూ చూస్తూ వికృతంగా ప్రవర్తించింది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక బాయ్ ఫ్రెండ్ కోసం కన్న కొడుకును బలిచ్చేసింది. ఈ దారుణ సంఘటన కేరళం రాష్ట్రంలో చోటు చేసుకుంది. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అఖిల అనే మహిళ అష్కర్ అనే వ్యక్తితో కలిసి నెడుమంగాడ్ సమీపంలోని పనపూర్లో సహజీవనం చేస్తోంది. అయితే అఖిల ఏడాదిన్నర కొడుకు కూడా వారితో పాటే ఉంటున్నారు. చిన్న పిల్లాడు కావడంతో అర్షిద్ ఆకలికి ఏడుస్తూ ఉండేవాడు. అది నచ్చని అష్కర్ కోపంతో ఆ చిన్నారిని క్రూరంగా వేధించడం మొదలుపెట్టాడు. ఏడాది కాలంగా సిగరెట్లతో కాల్చడం, ఎముకలు విరిగేలా కొట్టడం చేస్తూ వచ్చాడు. కన్న కొడుకు అంతలా చిత్రహింసలు అనుభవిస్తున్నా ఆ తల్లి అడ్డుకోలేదు. తిరిగి ప్రియుడికే సహకరించింది. కన్న కొడుకు ఏడుపును ఆలకించింది. చివరికి గత శుక్రవారం తీవ్రమైన దెబ్బల కారణంగా చిన్నారి ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో చిన్నారికి పోస్టుమార్టం చేయాల్సి వచ్చింది. ఈ పోస్టుమార్టంలోనే అసలు విషయం బయటపడింది. చిన్నారి శరీరం పైన పాతవి కొత్తవి కలిపి మొత్తం 51 గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. బాబు కాళ్ళ అడుగు భాగంలో కాలిన గాయాలున్నాయి. చేతులు విరిగేలా తొక్కేశారు. అన్నం తిన్న తర్వాత అష్కర్ విచక్షణారహితంగా కొట్టడం వల్లే బాబుకు వాంతులు, దగ్గు వచ్చి ఊపిరాడక చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. బాబు చనిపోయిన తర్వాత ఇంట్లోని రక్తపు మరకలను కడిగేసి బాబు బట్టలను, కొన్ని పత్రాలను పెరట్లో తగలబెట్టి ఆధారాలు మాయం చేయాలని నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. బాబు మరణించిన తర్వాత పోలీసులు శనివారం అష్కర్ను అరెస్ట్ చేసి ఆదివారం ఆధారాల సేకరణ కోసం ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు పోలీసుల ముందే అష్కర్ పైన తిరగబడి దాడి చేశారు. నిందితుడి కారును కూడా ధ్వంసం చేశారు. గతంలో అష్కర్ తన మొదటి భార్యను కూడా వరకట్నం కోసం వేధించి ఏడాది పాటు కోమాలోకి పంపిన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోరమైన ఘటనపైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా చేసిన ఈ కేసులో నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా పగడ్బందీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏదేమైనా తన సుఖం కోసం కన్న కొడుకును ఇంతలా చిత్రవద చేసిన తల్లిని ఏం చేయాలి అంటూ ఇప్పుడు సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకు ఇష్టం లేకపోతే ఏ అనాథాశ్రమంలోనైనా విడిచిపెడితే టైంకు తింటూ కనీసం తన ప్రాణం కాపాడుకునేవాడేమో. ప్రస్తుతం సొసైటీలో మొత్తం ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, పిల్లలను చంపడం, లేదా భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, లేదంటే ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ పిల్లలను చంపడం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ కుటుంబం చిన్నాభిన్నం కావడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఘటనపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.